ఫ్రెండ్స్, మిమ్మల్ని ఈ ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు ఏవి అని అడిగితే కొంతమంది ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ గురించి చెప్తారు. ఇంకొంతమంది ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన ఛాలెంజర్ డీప్ గురించి చెప్తారు. ఈ ప్రపంచంలో ఎత్తైన ప్రదేశం అవడం లేదా లోతైన ప్రదేశం కావడం ఒక విశేషమే. కానీ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎలాంటి విశేష ప్రదేశాల గురించి చెప్తానంటే వాటి గురించి మీకు తెలియకపోవచ్చు. అవి విశేష ప్రదేశాలు అయినప్పటికీ వాటికి గుర్తింపు దొరకలేదు. వాటి గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మార్బుల్ క్యాథెడ్రల్. చిలీ దేశంలో ఎన్నో ప్రాకృతిక అద్భుతాలుంటాయి. ఇక్కడ పాటగోనియాలో అద్భుతమైన మార్బుల్ గుహలున్నాయి. ఈ గుహలని మార్బుల్ క్యాథెడ్రల్ అంటారు. ఇవి 6000 సంవత్సరాల క్రితం నాటివని చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ అగ్నిపర్వతాల పేలుళ్లు ఎక్కువగా జరిగేవి. అధిక ఉష్ణోగ్రత ఇంకా ప్రెషర్ వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. అక్కడికి సముద్రపు నీళ్లు చేరగానే ఈ విధమైన అందమైన ప్రదేశం ఏర్పడింది. మొదటిసారి వీటిని చూసిన వారు అలా చూస్తూనే ఉండిపోతారు. వీటిలో ఎక్కువగా నీలం రంగు గుహలు, పచ్చరంగు గుహలు ఉంటాయి. వాటర్ లెవెల్ని బట్టి, కాలాన్ని బట్టి ఈ గుహల రంగులు మారుతూ ఉంటాయి. ఇందులో ఉన్న పాలరాళ్లు మెరుస్తూ ఉంటాయి. ఇందులో నీలం రంగుని, పచ్చరంగుని ప్రతిబింబిస్తుంది. వాటి ప్రకాశాన్ని చూస్తే వజ్రాలేమో అనిపిస్తుంది. నీటి స్థాయి పెరిగినప్పుడు గుహ గోడలు చాలా నీలంగా కనిపిస్తాయి. ఈ గుహలని చూడడానికి ప్రజలు ఇక్కడికి సంవత్సరమంతా వస్తూనే ఉంటారు. ఇక్కడికి చేరుకోవడం అంత సులభమైన పని కాదు. ఇక్కడికి కేవలం చిన్న పడవలలో ప్రయాణించి మాత్రమే వెళ్ళగలుగుతాం. పల్పిట్ రాక్. నార్వే దేశాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా భావిస్తారు. ఇక్కడి భూములు, కొండలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పల్పిట్ రాక్ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం. నిజానికి ఇది ఒక పర్వతం లాంటి ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి మీరు 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నుంచుని ఈ అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. నిజానికి ఈ పర్వతం చాలా ప్రమాదకరమైనది. ఇక్కడికి వెళ్లిన వాళ్లలో కొంతమంది కింద పడిపోయి చనిపోయారు. అందుకనే నార్వే గవర్నమెంట్ ఈ పర్వతం పైన స్టీల్ రైలింగ్స్ని పెట్టాలని అనుకుంది. కానీ స్టీల్ రైలింగ్స్ పెడితే ఈ పర్వతం ప్రాకృతిక అందం పోతుందని భావించి ఆ పర్వతాన్ని అలాగే వదిలేశారు. అందుకని ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది టూరిస్టులు ఈ పర్వతం చిట్ట చివరి ప్రదేశాలకు వెళ్లి కూర్చుంటారు. యాక్చువల్గా సెల్ఫీ తీసుకోవాలనే ఆతృత ప్రజలకి భయం లేకుండా చేసింది. దానివల్ల ఎంతో మంది చనిపోతున్నారు. గోక్టా వాటర్ ఫాల్స్. ఈ ప్రపంచంలో చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ మన మనుషుల వల్ల వాటి అందం పోతుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎక్కువ సంఖ్యలో మనుషులు వస్తూ ఉండడం వల్ల వాటి అందాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. కానీ మీరు పెరు దేశంలోని గోక్టా వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తే మీరు వాటర్ ఫాల్స్ యొక్క అందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మనుషుల గుంపు అనే విషయం పక్కన పెడితే ఇక్కడ మీకు కనీసం ఒక వ్యక్తి కూడా కనిపించరు. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్ పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక్కడి వరకు మీరు వెళ్ళడానికి చాలా నడవాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడికి చేరుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్లో ఇది ఒకటి. దీని ఎత్తు 771 మీటర్లు. మన మనుషులు ఇక్కడికి వెళ్ళకపోవడానికి ఇంకొక కారణం ఉంది. నిజానికి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లిన చాలామంది తిరిగి రాలేదు. చాలామంది కనబడకుండా పోయారు. అందుకనే ఇక్కడికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఒకవేళ ఎవరైనా ఇందులోకి దిగితే 771 మీటర్ల పైనుంచి అతివేగంతో వచ్చి నీళ్లు తగిలి ఖచ్చితంగా చనిపోతారు. వైటమో గ్లోవామ్ కేవ్స్. న్యూజిలాండ్లో ఉన్న వైటమో గ్లోవామ్ గుహలలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ గుహ పైకప్పు ఎలా కనిపిస్తుంది అంటే ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి దిగివచ్చేమో అనిపిస్తుంది. ఈ గుహలలో అరక్నో కంపా లూమినోసా అనే మినుగురు పురుగులు ఉంటాయి. స్టార్టింగ్లో వీటిని ఒక పురుగుగా భావించేవారు. కానీ ఇవి పురుగులు కాదు. ఇవి ఒక ఈగ యొక్క లార్వాలు. ఇవి కేవలం న్యూజిలాండ్లో మాత్రమే కనిపిస్తాయి. వీటి బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దానివల్లే వీటి శరీరం నుంచి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో పాటు ఇవి ఒక రకమైన వలలను కూడా నిర్మిస్తాయి. ఇవి వాటిపైన నడుస్తున్నప్పుడు ఇవి ఆగిపోయి వెలుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇవి వాటి ఆహారం కోసం ఈ విధంగా చేస్తాయి. ఈ వెలుగు దగ్గరికి చిన్న చిన్న పురుగులు వచ్చి వలలో చిక్కుకుంటాయి. ఆ పురుగులను ఇవే తినేస్తాయి. వీటి గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటికి ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే లైట్ని రిలీజ్ చేస్తాయి. ఒకసారి వాటి కడుపు నిండగానే వీటి శరీరం నుంచి ఇటువంటి వెలుగు రాదు. మళ్లీ వాటికి ఆకలి వేసినప్పుడు లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. స్పైడర్ రాక్. అమెరికాలోని అరిజోనాలో ఉన్న గ్రాండ్ కెనాన్ లోయ ఈ ప్రపంచంలోనే పెద్ద లోయలలో ఒకటి. దీని పొడవు 350 కిలోమీటర్లు, వెడల్పు
6 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలానే దీని లోతు 1.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జియాలజిస్టులు ఈ లోయ ప్రాచీన కాలంలో ప్రవహిస్తున్న నది వల్ల ఏర్పడిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రాచీన కాలంలో మనుషులు అద్భుతమైన శిల్పాలను కూడా చెక్కారు. చరిత్రకారులు ఈ లోయపైన రీసెర్చ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ లోయ మధ్యలో 230 మీటర్ల ఎత్తున రాళ్లు ఉంటాయి. దానిని స్పైడర్ రాక్ అంటారు. దాని చుట్టూ తిరుగుతూ చూస్తే మనం మార్స్ పైన ఉన్నామేమో అనిపిస్తుంది. దీంతో పాటు స్పైడర్ రాక్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాయి లోయకి సంబంధం లేకుండా లోయ మధ్యలో ఉంటుంది. అది చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ నివసించే స్థానికులు ఇది ప్రాకృతికంగా తయారవలేదని, ప్రాచీన కాలంలో ఉన్న స్పైడర్ ఉమెన్ దీనిని నిర్మించిందని చెప్తుంటారు. స్పైడర్ ఉమెన్ భయంకరమైన రాక్షసులను చంపిన దేవత. ఆమెని అరిజోనా పూజిస్తారు. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పవిత్ర స్థానంగా భావిస్తున్నారు. కానీ విశాలమైన లోయ వల్ల ఈ స్పైడర్ రాక్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. బ్యాలెన్స్డ్ రాక్స్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఇలాంటి రాళ్లు ఎన్నో ఉన్నాయి. అవి ఆశ్చర్యకరంగా ఇంకొక రాయి పైన బ్యాలెన్స్ అవుతుంది. ఉదాహరణకి ఫిన్లాండ్లోని 7 మీటర్ల పొడవున్న ఈ రాయిని చూడండి. ఈ రాయి యొక్క చిన్న భాగం మాత్రమే ఇంకో రాయికి టచ్ అయింది. అది చూడడానికి కొద్దిగా కదిలిస్తేనే కింద పడేలాగా కనిపిస్తుంది. కానీ ఇది లక్షల సంవత్సరాల నుంచి అలానే ఉంది. మరోవైపు మయన్మార్లో ఉన్న బౌద్ధ మందిరం తీరం సమీపంలో కూడా ఒక రాయి ఉంది. కానీ అది అక్కడ ఎలా బ్యాలెన్స్ అయిందో ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇలాంటి రాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలానే మధ్య పశ్చిమ అమెరికాలో ఉన్న ఉటాహ్లో గాబ్లిన్ వ్యాలీ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఇలాంటి రాళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. చాలామంది ఇవి ప్రాకృతికంగా తయారవలేదని, వీటిని ఇక్కడ ప్రాచీన కాలంలో నివసించే మనుషులు ఇలా బ్యాలెన్స్ చేశారని చెప్తుంటారు. మరోవైపు సైంటిస్టులు ఒకదానిపైన ఒక రాయి కనిపిస్తున్న రాళ్లు వేరువేరు కాదని, ఆ రెండూ కూడా ఒకే రాయని చెప్తున్నారు. ఎక్కువగా ఈ ప్రదేశంలో నీళ్లు వేగంగా ప్రవహించడం వల్ల రాళ్లు విడిపోయాయని చెప్తున్నారు. అందుకనే అవి ఒకదానిపైన ఒకటి పెట్టినట్టుగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, రీజన్ ఏదైనా కానివ్వండి, ఇవి చూడడానికి అందంగా ఉండడంతో పాటు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాక్లెట్ హిల్స్. ఫ్రెండ్స్, ఈ చాక్లెట్ హిల్స్ ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1700 కొండలు ఉన్నాయి. అవి 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ కొండలపైన గడ్డి కూడా మొలుస్తుంది. వేసవి కాలంలో ఆ గడ్డి పూర్తిగా ఎండిపోతుంది. దానివల్ల ఈ కొండలు చాక్లెట్ లాగా కనిపిస్తాయి. ఈ పర్వతాలు 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. దీని చుట్టుపక్కలున్న చెట్ల కంటే ఇవే ఎత్తుగా ఉంటాయి. వీటిని పైనుంచి చూస్తే ఈ అడవిలో విశాలమైన చాక్లెట్ల కుప్పలు ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ సైంటిస్టులు ఇప్పటికీ ఇలాంటి గుండ్రని పర్వతాలు ఎలా ఏర్పడ్డాయో కనిపెట్టలేకపోయారు. కొంతమంది జియాలజిస్టులు ఈ ప్రదేశం ఎక్కువ కాలం సముద్రంలో మునిగిపోయిందని, దానివల్ల కొన్ని సముద్ర జీవులు ఈ పర్వతాలను నిర్మించాయని చెప్తున్నారు. ఇంకొంతమంది ఈ పర్వతాలు అగ్నిపర్వతం పేలుడు వల్ల ఏర్పడ్డాయని చెప్తున్నారు. అగ్నిపర్వతాల్లో పేలుడు వల్లే భూమి ఈ విధంగా ఉబ్బిందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, 50 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాలని మనలాంటి సాధారణ మనుషులు కూడా అలా సులభంగా ఎక్కవచ్చు. సన్ డుంగ్ కేవ్. ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలోని అతిపెద్ద గుహ. ఇది వియత్నాంలో ఉంది. ఈ గుహలో దాదాపు 30 అంతస్తుల బిల్డింగ్ని కూడా కట్టవచ్చు. నిజానికి దీని ఎత్తు 2000 మీటర్లు ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఎన్నో లోతైన గుంతలు కూడా ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి ఎన్నో నదులు ప్రవహిస్తాయి. ఈ గుహ లోపల ఎన్నో గుహలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం దాదాపు 150 గుహలు ఉన్నాయి. వాటిని చూస్తే మనం ఖచ్చితంగా ఉత్సాహంతో ఆనందిస్తాం. ఈ గుహల దారి 9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ గుహలను చూస్తే ఒక అడవిలాగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడికి గైడ్ లేకుండా వెళ్లడం చాలా ప్రమాదకరం. ఈ గుహ లోపల ఎలాంటి కష్టమైన దారులు ఉన్నాయంటే, ఇప్పటి వరకు మన మనుషులు కేవలం 40% గుహలను మాత్రమే చూడగలిగారు. దీన్ని బట్టి దీని లోపల ఎంత భయంకరమైన దారులు ఉంటాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. మిగిలిన 60% గుహలని మన మనుషులు ఇప్పటి వరకు చూడలేకపోయారు. ఫ్రెండ్స్, ఇందులో ఎన్నో జంతువులు నివసిస్తాయి. ఇక్కడ ఎన్నో ఔషధ చెట్లు కూడా లభిస్తాయి. ఈ గుహలకి లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడికి వెళ్లడం చాలా కష్టమైన పని. అందుకనే ప్రతి సంవత్సరం కేవలం 1000 మంది మాత్రమే ఈ గుహలని చూస్తారు. ఇక్కడి ప్రజలు ఈ గుహలో ఎగిరే నక్క కూడా ఉంటుందని, అది మనుషులపైన దాడి చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ తిరగడానికి వెళ్లిన కొంతమంది ఈ గుహ లోపల నుంచి భయంకరమైన అరుపులు వస్తాయని చెప్తుంటారు. సలార్ డే ఉయుని. ఫ్రెండ్స్, మీకు దీని గురించి ముందే తెలిసి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ భూమి అద్దంలాగా పనిచేస్తుంది. అందులో మీరు ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని క్లియర్గా చూడవచ్చు. ఈ పూర్తి దృశ్యాలను చూసి భూమి ఆకాశం కలిసిపోయాయనిపిస్తుంది. ఇక్కడ నడిచినప్పుడు మేఘాలలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది.
11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సలా డే ఉయిని సౌత్ ఆఫ్రికాలోని బొలీవియా దేశంలో ఉంది. నిజానికి ఇది సాల్ట్తో ఏర్పడిన మైదానం. వర్షాకాలంలో ఈ భూమి తడవడం వల్ల అది అద్దంలాగా వ్యవహరిస్తుంది. అలానే వేసవికాలంలో ఈ విశాల మైదానంలో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. సైంటిస్టులు ఇక్కడ ఉప్పుతో పాటు లిథియం కూడా దాగి ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా లిథియంతోనే బ్యాటరీలు తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన అద్భుతమైన ప్రదేశాలలో మీకు ఏ ప్రదేశం బాగా నచ్చింది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.